ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మైక్ ప్రచారం జరిగింది. ఈ మైక్ ప్రచారాన్ని కార్మిక సంఘాల నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, జేవి రాఘవులు, అన్నవరపు ప్రభాకర్, చిన్ని సత్యనారాయణ, కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రైతు సంఘాలు దేశవ్యాప్తంగా 520 సంఘాలకు పైగా రేపు ఫిబ్రవరి 12 అనగా రేపు జరగబోయేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు మంగళగిరిలో కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అశేష కార్మిక వర్గానికి, ఉద్యోగులకి కోరుతూ ఈరోజు మంగళగిరి పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు, న్యూ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నటువంటి మైక్ ప్రచార జాతాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఏదైతే సమ్మె డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాలు అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 కోళ్లుగా కార్మిక కోళ్లని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో జరుగుతున్న మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మికుల్ని 29 కార్మిక చట్టాలని నిర్వహణ చేస్తూ మరి 4 కోళ్లు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకిస్తూ వచ్చిన భారతదేశంలో అప్పులు పెట్టిన సమ్మెను చేపట్టం చేయాలని, అలాగే కార్మికులు, కర్షకులు మరియు అందరూ ఈ సమ్మెని చేపట్టం చేయాలని కోరుకుంటున్నారు. ఈ ప్రచార జాతాన్ని నిర్వహించడానికి ఉద్దేశించంటే దేశవ్యాప్తంగా 29 లేబర్ కోడ్లను కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న హక్కుల్ని అడిగే హక్కు లేకుండా 10 గంటలు పనిలో నుంచి ప్రమాదం జరిగినా అడిగే పద్ధతి లేకుండా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనేది, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలనేది, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కార్మికులకి పనిలేని టైంలో ఉపాధి హామీ పథకం పెట్టారు, ఆ పథకాన్ని పునరుద్ధరించాలనేది. దేశవ్యాప్తంగా 520 కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 అంటే రేపు సమ్మెకు పిలిపించినాయి. రేపు ఉదయం 9 గంటలకు పాత బస్ స్టాండ్ సెంటర్ నుండి కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, రైతులు అందరితో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబడతా ఉంది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేసి మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టాలని చెప్పి